సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ విశ్వకర్మ. మరికొందరు ఏం అడుగుతున్నారంటే కామెంట్స్లో, గురుగారు మేము 4 వైపులా ఖాళీ స్థలాలు చక్కగా వదిలాం, శాస్త్ర ప్రకారంగా వదిలాం, ఇల్లు కట్టుకున్నాం, కానీ ఒక స్టోర్ రూమ్ బాత్రూమ్ మాత్రం దక్షిణం పశ్చిమ గోడలు వాడుతూ కట్టుకున్నాం, ఇలా కట్టుకోవచ్చా? చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఈ కామెంట్ పెట్టిన వాళ్ళని నేను ఏమడుగుతానంటే, కట్టుకున్నాక మీకు ఏమైనా సమస్యలు అంటూ ఉన్నాయా? ఉన్నాయి, సమస్యలు వస్తున్నాయంటే మాత్రం కట్టుకోవడం తప్పు చేశారు. దక్షిణం పశ్చిమం గోడలు వాడుతూ స్టోర్ రూమ్ కట్టుకోవచ్చు అంటే నైరుతిలో కట్టుకున్నారు. నైరుతిలో స్టోర్ రూమ్, దాని పక్కన దక్షిణంలోనో లేకపోతే పశ్చిమంలోనో ఒక టాయిలెట్ కట్టుకున్నారు. అలా కట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ అక్కడ సెఫ్టీ ట్యాంక్ ఉండకూడదు. ఇంకొకటి, ఇక్కడ కట్టుకున్న కట్టడం స్టోర్ రూమ్ బాత్రూమ్ ఎట్టి పరిస్థితుల్లో ఇంటి దక్షిణం గోడను కానీ పశ్చిమ గోడను కానీ ఆనుకోకూడదు. ఈ స్టోర్ రూమ్ బాత్రూమ్కి ఇంటి గోడకి మధ్యలో ఖాళీ స్థలం ఆకాశానికి ఓపెన్గా ఉండాలి. లేదు ఇంటికి ఆనుకుందనుకోండి, నైరుతి పెరిగిన దోషం ఏర్పడుతుంది. చాలామంది చాలా చోట్ల నేను చూస్తున్నాను ఏంటంటే, నైరుతి కప్పేసాము, ఎవరో చెప్తారు ఇంటికి దోషం ఉందండి, మీరు నైరుతిలో ఒక షెడ్ వేసేయండి, ఒక బాత్రూమ్ కట్టండి, లేదా స్టోర్ రూమ్ కట్టండి అంటారు. స్టోర్ రూమ్ కడతారు పాపం, కానీ ఇంటిని ఆనుకుంటుంది, ఇంటి దక్షిణ గోడనో పశ్చిమ గోడనో ఆనుకుంటుంది. కాంపౌండ్ వాల్ వాడుకుంటే తప్పేం లేదు, కరెక్ట్ అది. కానీ ఇంటి గోడను ఆనుకుంది అనుకోండి, పైన మధ్యలో ఖాళీ స్థలం లేకుంటే, ఆకాశానికి ఓపెన్ లేకుంటే ఇంటిని ఆనుకుంటే మాత్రం ఇంటికి దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి లేదా నైరుతి పెరిగిన దోషం ఏర్పడి నానా ఇబ్బందులు పాలవుతారు. పైగా వాళ్ళు ఏమనుకుంటారంటే, నైరుతి కప్పేసాం, కప్పినా మాకు దోషాలు తప్పట్లేదు, చాలా బాధపడుతున్నాం అని అనుకుంటారు. ఇది న్యూక్లియర్ టెక్నాలజీ అనొచ్చు. న్యూక్లియర్ టెక్నాలజీ మంచిగా కూడా ఆడచ్చు, చెడు కూడా చేస్తుంది. కరెక్ట్గా వాడితే చాలా బాగుంటుంది. నైరుతి కప్పేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది నైరుతి దోషాన్ని సవరిస్తూ ప్రాణాలు కోల్పోతారు. ఏమో నైరుతిలో దోషం ఉందని పని మొదలు పెట్టగానే ప్రాణం పోయింది అవుతుంది అని బాధపడుతూ ఉంటారు. నైరుతిలో ఏమైనా దోషాన్ని సవరించేటప్పుడు చాలా కేర్ఫుల్గా, ఎక్కడికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎక్కడికి ప్రయాణం చేయకూడదు, ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోకూడదు, ఎవరితో పోట్లాడకూడదు. ఏమైనా మనస్పర్ధలు వచ్చినా కృష్ణారామ అని సైలెంట్గా ఉండాలి. ఆ పని పూర్తి చేయడానికి మెటీరియల్ అంతా సమకూర్చుకొని, ప్లాన్ అంతా కరెక్ట్గా వేసుకొని చకచకా పూర్తి చేసేయాలి పని. ఏమైనా డిలే అయిందనుకోండి, కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఒక్కసారి నైరుతిలో కట్టడం కట్టేసి అక్కడ ఆకాశానికి అది కప్పేయబడింది అనుకోండి, ఇంకా హాయిగా గాలి పీల్చుకోవచ్చు. కొంతమంది గోడలు కట్టేస్తారు, కానీ దానిపైన రేకులతోనో లేకపోతే ఆర్సీసీ స్లాబ్ వేయడంలో కొంచెం డిలే అయిపోతుంది. అప్పుడు ఇంకా సమస్యలు మొదలవుతాయి. అది అలా ఉండిపోతుంది. నేను చాలా చోట్ల చూశాను. నైరుతి దోషం సవరిస్తామని కడతారు, స్టార్ట్ చేస్తారు, అక్కడ బునాది తీస్తారు, ఆ డెప్త్ అయిపోతుంది, గొయ్యి అవుతుంది, అది ఇంకా ప్రాబ్లం స్టార్ట్ అయిపోద్ది. ఇంకా దాన్ని కంప్లీట్ చేయలేరు. అందుకే ఏంటంటే అక్కడ పని టకటకా పూర్తి చేసేయాలి. కొంచెం ఇబ్బంది పెడుతుంది, కానీ తట్టుకొని ఫాస్ట్గా పూర్తి చేస్తే మాత్రం చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సాయి రక్ష.